రాజులకు రాజునై ఉన్నందునను తనతో కూడా ఉండిన వారు పిలువబడిన వారై ఏర్పరచబడిన వారై నమ్మకమైన వారై ఉన్నందునను ఆయన ఆ రాజులను జయించును. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మ బాబోయ్, ఇంతమంది ప్రజలు కలిసి స్తోత్రం చెప్తే ఎట్లుండాలి సార్? మంచి పవర్ఫుల్గా చెప్పండి ఒక స్తోత్రం గట్టిగా. ఇంకొంచెం పెంచండి చూద్దాం. ఈ రాత్రి మీకు ప్రకటించబడుతున్న ఉపదేశం చాలా జాగ్రత్తగా వినాలని కోరుతున్నాను భక్తులందరినీ. ప్రియులారా, ఈ యుగాంతములో, కడవరి కాలములో, చివరి గడియలో, అంత్య దినములలో, యుగాంతములో జరగబోతున్న ఒక భీకర యుద్ధమును గురించి బైబిల్ ప్రవచిస్తోంది. ఈ ప్రపంచములో గ్రంథములు ఎన్నో ఉన్నాయి, కానీ ఈ గ్రంథం ఒక్కటే పరిశుద్ధ గ్రంథం అని పిలువబడడం. మరి ఏ ఇతర గ్రంథములు కూడా, ప్రపంచములో ఎన్నో శాస్త్రములు ఉన్నాయి, ఏ సైన్స్ గ్రంథము కానీ మరే ఇతర శాస్త్ర గ్రంథము కానీ పరిశుద్ధ గ్రంథం అనే పేరును పెట్టుకోవడానికి సాహసించకపోవడం గొప్ప ఆశ్చర్యం అనిపించుచున్నది. పైగా ఎంతటి మహాగ్రంథమైన షేక్స్పియర్ మొదలుకొని, సిడ్నీ షెల్టన్ మొదలుకొని, మన ఎండమూరి వీరేంద్రనాథ్ గారి దాకా, హ్యారీ పోటర్ దాకా ఏ గ్రంథము రచించబడినా మరుసటి సంవత్సరం దాన్ని ఇకను కొనువారు ఉండరు, కానీ మరొక గ్రంథము రాయవలసి ఉంటుంది. కానీ ఇన్ని వేల సంవత్సరాలుగా ఒక్క అక్షరం కూడా మార్చకుండా యథాతథంగా అలాగే ముద్రిస్తూ ఉంటే కోట్ల కొద్దీ కాపీలు అమ్ముడైపోతూ ఉండడం ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్న ఎవడు కాదనలేని ఒక సత్యమే కదా. అందుకనే దీని గ్రంథరాజం అంట. ఈ మహాగ్రంథములో ప్రపంచ భవిష్యత్తుల గురించి ఎన్నో సంగతులు రాయబడి ఉన్నాయి. సర్వకాల జ్ఞానుడైనటువంటి దేవుడు దానియేలు గ్రంథము 2:18 ప్రకారం సర్వకాలములలో దేవుడు మారని వాడయుండి కాలములను, ప్రభుత్వములను మార్చుచున్నాడు అని చెప్పినట్లు, తాను మారని వాడై ప్రపంచ గమనములను శాసించుచున్నటువంటి మహాదేవుడు 115వ కీర్తన వచ్చిన ప్రకారం ఆకాశము దాసీనుడగో దేవుడు భూమి మీద సమస్తము తనకిచ్చ వచ్చినట్లు జరిగించుచున్నాడు అని చెప్పినట్లు, ఆయన సార్వభౌమాధికారి అయి being a sovereign Lord శాసించుచున్నాడు, పాలించుచున్నాడు అనే సత్యములకు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ నిదర్శనములు కనబడుచున్నవి. అయితే ఈ యుగాంతమును ఆయన చెప్పిన అనేక ప్రవచనములలో ఒక్కటి కూడా తప్పిపోలే. ఉదాహరణకి అతని మొదటి రాకడకు సంబంధించి, అనగా యేసునాథుడు శరీరధారిగా భూమిని కరుదించిన మహోన్నతమైన సన్నివేశాన్ని జ్ఞాపకం చేసుకుంటే, ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం మొదలుకొని మలాకి 4 దాకా తన శరీర ధారణకు సంబంధించిన నరావతారానికి సంబంధించి చెప్పిన ప్రతి ప్రవచనం ఒక్కటి తప్పిపోకుండా అక్షరాల 100% నెరవేరాయి. దేవునికి స్తోత్రం కలుగునగా. హల్లెలూయా. ఉదాహరణకి బైబిల్ చెప్పాలంటే ఆయన స్త్రీ సంతానముకు వస్తాడని చెప్పాడు. పురుష ప్రమేయం లేకుండా స్త్రీ సంతానం ఈ లోకానికి వచ్చాడు. ఆయన బెత్లెహేము పట్టణములో పుడతాడని చెప్పారు. మీకా గ్రంథములో 5:2 బెత్లెహేములో పుట్టాడు. ఇశ్రాయేలు దేశములోకి వస్తాడని చెప్పారు. సంఖ్య 24:17 అదే దేశంలోకి వచ్చారు. యూదా గోత్రంలోకి వస్తారని చెప్పారు, ఆ గోత్రంలోకి వచ్చారు. యెషయా 7:14 ఇమ్మానుయేలు పేరు పెడతారని చెప్పారు, ఆ పేరు మీద వచ్చారు. ఏ దేశములో పుట్టాలో, ఏ పట్టణములో పుట్టాలో, ఏ గోత్రములో పుట్టాలో
ఏ పేరు మీద రావాలో ముందే డిసైడ్ చేసి మరి అడుగుపెట్టే సత్తా ఏ రాజుకైనా చక్రవర్తిగా ఉంటుందా? ఆయన దేవుడు కాబట్టి అలా చేయగలిగారు. ఇది ఆయనకు మాత్రమే సాధ్యమని జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రీతిగా ఒకటా రెండు ఆయన చెప్పిన దాంట్లో ఏ ఒకటి మిస్ అవ్వలేదు. అలాగే తన రెండవ రాకడకు సంబంధించుకున్న సమస్తము నెరవేర్చున్నాయి. ఒక మహాభక్తుడు అన్నారు, యేసుక్రీస్తు రెండవ రాకడకు సంబంధించిన నెరవేరవలసిన ప్రవచనం ఏదైనా మిగిలి ఉంటే ఇక ఆయన రావడమే అన్నాడు. అంటే అంతగా ప్రవచనములని నెరవేరిపోయినటువంటి వాస్తవాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. ఏం కట్టుకథలు కాదు కదా, సరదాగా పిల్లల కోసం రాసిన చందమామ కథలు కాదు కదా, మానవుల్లో నీతి న్యాయములు నైతికతను పెంపొందించడానికి రాసిన నీతి చంద్రికలు కావు కదా. ఉదాహరణకి క్రీస్తు పూర్వమే దానియేలు గ్రంథములోనే ఎలాంటి ప్రభుత్వాలు రాబోతున్నాయో చెప్పారు. ఆ రాజుగారి కలిగిన మహాదర్శనములో ఒక మహాప్రతిమ కనిపిస్తోంది. దాని శిరస్సు సువర్ణమయమై ఉన్నది. అది బబులోను సామ్రాజ్యం అని చెప్పేశారు. తర్వాత గ్రీకుల సామ్రాజ్యం, తర్వాత మాదీయ పారసీక రాజ్యం. ఇవన్నీ అయిపోయాక పాదములు ఇనుము బురద కలిసినటువంటివిగా చూపించి బలమైనవి బలహీనమైనవి కలిసి రాజ్యం ఏర్పాటు చేస్తాయి. కానీ పచ్చి మీద కలిసి ఉంటాయి. ఆరిపోయిన తర్వాత ఇనుము బురద ఒకదానికొకటి పొసగదు కనుక విడిపోతాయి అని యేసునాథుడు మహాదేవుడు పాత నిబంధన గ్రంథములో క్రీస్తుకు పూర్వమే కొన్ని వందల సంవత్సరాల క్రితమే దానియేలు గ్రంథములో చెబితే నేడు ప్రపంచంలో ఒక భారతదేశమే కాదు చాలా చోట్ల బలమైన పార్టీలు బలహీనమైన పార్టీలు కలిసి సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు చేయడం ఎవరైనా కాదనగలుగుతున్న వాస్తవమా? అది బైబిల్ చెప్పిన ప్రవచనం కాదా? ప్రధానమంత్రి చంద్రశేఖర్ గారిని చూసినా, ఐకే గుజ్రాల్ గారిని చూసినా, దేవేగౌడ గారిని చూసినా, మొదటి టర్మ్ వాజ్పేయి గారి పరిపాలన చూసినా, బలమైన పార్టీలు బలహీనమైన పార్టీలు కలిసి ఏర్పాట్లు చేసి పొసగక ప్రభుత్వాలు కూలిపోయిన నేపథ్యం బైబిల్ చెప్పిన ప్రవచనం కాదా? మరే ఇతర పార్టీల అవసరం లేకుండానే మోడీ గారికి సంపూర్ణ మెజారిటీ వచ్చిన తర్వాత కూడా 3 సీట్లు 5 సీట్లు 2 సీట్లు ఉన్న వారిని కూడా చేర్చుకొని వారితో కలిసి కూటమి ప్రభుత్వమే పెట్టారు. కానీ నాకు ఇంకెవరి అవసరం లేదని వారు కాదనలేదు. విలేకరులు అడిగితే ఇది కూటమి ధర్మం, ఇది సంకీర్ణ ధర్మం అన్నారు. అంత పెద్ద ఆయనకి అంత మెజారిటీ వచ్చిన వారికి 2 సీట్లు 3 సీట్లు వల్ల అవసరమేముంది? ఈ బైబిల్ చెబుతోంది రాజుల కాలం అయిపోయిన తర్వాత లాస్ట్లో వస్తుంది. శిరస్సు మొదలుకొని సకల భాగాలు అయిపోయిన తర్వాత వచ్చేది పాదముల దగ్గర లాస్ట్ అండ్ ఫైనల్ పరిపాలన, సంకీర్ణ ప్రభుత్వాలే. ఆ తర్వాతకి వచ్చేది మహోన్నతుని పరిశుద్ధుని రాజ్యాధికారం పొందారని చెప్పాడు. కొడితే మంచి కొట్టండి, సప్పుడు దెబ్బలు కాదు. ఈ రీతిగా 1 కాదు 2 కాదు బైబిల్ చెప్పింది. ఏదైనా వేలైనా నేను ఒక మాట అంటాను, అమెరికా కానీ బ్రిటన్ కానీ ఇండియా కానీ ఏ దేశం కానీ రాజకీయ నాయకులు పాలకులు చేసిన వాగ్దానం అన్ని నెరవేర్చగలుగుతున్నారా? సాధ్యం కాదు కదా. 100 వాగ్దానాలు చేసి 10 నెరవేర్చిన 10 నెరవేర్చారు మహానుభావుడిని గుద్ది పారేస్తున్నామే ఓట్లు. చేసిన వాగ్దానములు ఒక్కడు కూడా ఫెయిల్ అవ్వని యేసయ్య మాట మీద అభిప్రాయం ఏంటి? రాత్రి అన్నవలే మన అన్ని కుదురుతాయా అని ఇప్పుడు అడ్జస్ట్మెంట్ అడిగాడా? ఏమంటారా ఇంతమంది ఒకసారి పడిపోతే ఎలాగా, రేపు కొంతమంది రండి అందరికి ఒకసారి ఎడచూస్తాం అన్నాడా ఇప్పుడు యేసయ్య? శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడైనా సరే ఎన్ని వేల మంది వచ్చినా జన సమూహములు వచ్చినా కౌంట్ చేయలేక మల్టిట్యూడ్స్ యూజ్డ్ టు ఫాలో జీసస్ అని రికార్డ్ చేసింది బైబిల్. జన సమూహములు వేసి వెంబడిస్తున్నారు. అసంఖ్యాక జనం అంతే, నోబడీ కెన్ కౌంట్ దెమ్. ఊర్లకు ఊర్లు ఖాళీ అయిపోయి సముద్రపు ధరని ఉంటే పరిగెత్తారు, కొండ మీదకి ఎక్కితే వచ్చేసారు, అరణ్యములోకి వెళ్తే వచ్చేసారు, ఏకాంతమును ప్రార్థన చేసుకుందామన్న పరుగున వచ్చేసారు. ఎక్కడుంటే అక్కడ జనం ప్రభంజనం. యేసు స్థాయి అది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏనబడేది అన్న మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. కనుక దేవుని ప్రజలారా దేవుని వాక్యాన్ని శ్రద్ధగా మీద ఆలకించగలిగితే ఈ యేసు
పాపాన్ని ద్వేషించారు, పాపిని ప్రేమించారు. పాపి కోసం మరణించారు, పాపిని బ్రతికించారు, పాపానికి మాత్రం ప్రాయశ్చిత్తాన్ని చేసేశారు. దేవునికి స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. ఎవరి యేసు అనుకున్నారు అందరూ. అనతి కాలములోనే యేసు క్రీస్తు ప్రభువు లాజరు చనిపోయిన తర్వాత బ్రతికించిన తర్వాత పెట్టిన కృతజ్ఞత గుడికలో లాజరు యేసు పక్కన కూర్చొని విందారగిస్తుంటే జనం చూడడానికి వచ్చారు. యేసును మాత్రమే కాక యేసు బ్రతికించిన లాజరును చూచడం కూడా ప్రజలు వచ్చారు. తండోపతండాలుగా జనం వచ్చి భోజనాలు చేయటం పాయింట్ కాదు, లాజరు చూడటమే పాయింట్. ఆశ్చర్యపోయి మన కల్లారా చూశాం కదరా, ఫస్ట్ పిడికి నేనే మట్టేసాను రా, ఎట్లా వచ్చేసాడు బయటికి అని అందరూ పెద్దలు మాట్లాడుకుంటూ ఉంటే సాటును నక్కి దొంగ చూస్తున్నారు. యేసు ప్రభువులో పెద్ద మహిమేమి లేదు, అంతా ఒట్టిదేలేవో, అంతా ఓడో నమ్మకం, ఏదో అలాగ మేనేజ్ చేశాడు. వెర్రి ప్రజలను అమాయకులను అలా ఏమారు చేశాడు, సచ్చినోడు ఎట్ట బతుకుతాడు అని రకరకాలుగా చెప్తామని చూస్తే ఇంట్లోనే వస్తే సచ్చినోడే సాక్ష్యం చెప్తుంటే బతికొచ్చినట్టాక కూర్చుంటుంటే ఏం చెప్పినా సెట్టమకపోతే అప్పటికి అబద్ధ ప్రచారానికి చాలా మందిని డబ్బులు ఇచ్చి పురమాయించినా పరమకపోతే జనమంతా యేసు వెనకాలబడి వెళ్ళిపోతుంటే నిశ్చక్షులై మరేమి చేతకాక వాళ్ళు సన్నాయి నొక్కుతూ పలికిన మాట యోహాను 12లో ఏముంది తెలుసా? చూచితిరా మన ప్రయత్నములు ఎట్లు వ్యర్థములైపోయినాయో, లోకము ఆయన వెంట పోయినది. పోతుంది కాదురా బాబు, జో నా హోనా తా ఆప్కే హిసాబ్ సే హో గయా భాయ్. అరే ये జరగకూడదు అనుకున్నావు, అయిపోయాయి. అరే करने को क्या बचा, सब कुछ हो गया. వెళ్ళిపోయిందని చెప్తుంటే వాక్యం. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంతేనా? అలిసిపోయిన భక్తులారా హల్లెలూయా చెప్పడానికి కూడా ఓపిక లేదా? ఏడు అధ్యక్షుడు అందుకని నీకు అలిసిపోయి పంపించేది కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ రాత్రి దేవుని మాటను ఆలకించండి. పిలాతుతో మాట్లాడితే ఏంటి ఆయన రాజు అన్నారు, ఏంటి గొడవ ఏంటి చెప్పు అన్నారు. అంటే ప్రభువు అప్పుడు దాకా మౌనంగా ఉన్నారు. సడన్గా స్వరం తెరిచి, ఆయన స్వరం ఎట్లుంటుంది? విస్తార జల ప్రవాహాల ధారలకు మించి ఉంటుంది ఆయన స్వరం. రిజర్వాయర్ గేట్లన్నీ ఎత్తేస్తే ఎట్లుంటుంది, అడవుడు అట్లుంటుంది. ఒకసారి యేసు మాట్లాడితే దేవునికి స్తోత్రం చెప్పండి. విస్తార జల ప్రవాహ ధారలకు మించిన స్వరం అంటది. ఒక్కసారిగా గేట్లు ఎత్తే వచ్చే హోరెట్లుంటుంది. ఆయన మాట్లాడితే అలాంటి మహా జలధారలకు మించిన స్వరఘోషతో యేసు చెప్పిన మాట, నీవన్నట్టు నేను రాజునే. తుల్లిపడ్డాడే రక్తమే జై బెంగెట్టుకోకు, నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదా. అమ్మయ్య వెళ్ళిపోయి నువ్వు లేకపోయింది, ఇప్పుడు రాజ్యం ఎత్తపోయి ఏటో. నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. ఇక్కడే మతలం ఉన్నది. ఏమిటి తెలిసిన? నా రాజ్యం ఈ లోకంలో లేదనలేదు. యేసు రక్తమే చెప్పండి. ఇప్పుడు నా రాజ్యం ఈ లోకములోనే లేదు అంటే లోక సంబంధం లేదని ఎందుకు చెప్పాలి? ఉంది కానీ సంబంధం లేదు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. అసలు లేకపోతే చెప్పేది ఏముంది? యేసు రక్తమే చేయం. మౌనము నీశ్వరులారా మీకు వందనములు. ఏదో ఒకటి పలకండి రా మహానుభావులారా. దేవునికి స్తోత్రం చెప్పండి. నా రాజ్యం ఈ లోకములో లేదని లేదు, ఉంది కానీ ఈ లోకముతో సంబంధం లేకుండా ఉంది. ప్రత్యేకించబడి ఉంది, ప్రతిష్ఠింపబడి ఉంది, వేర్రబోటు జీవితాన్ని కలిగి ఉంది. పలు రక్క చెట్ల మధ్యలో వల్లి పద్మములాగున్నది. ఏమండి? జల్దర వృక్షముల మధ్యలో, వృక్షాల మధ్యలో జల్దర వృక్షం ఉన్నట్లే నా ప్రియుడు ప్రత్యేకంగా ఉన్నాడు. స్త్రీలలో కూడా అతి సుందరిగా ఉన్నదని వాక్యం చెబుతోంది. స్తోత్రం చెప్పొచ్చుగా. మెట్టల శిఖరముల మీద నుండి ఆ జనమును చూస్తున్నాను. అదిగో ఒంటిగా నివసించు జనమును లెక్కించబడని సంఖ్య 23:9 చెప్పాడు. ఎస్తేరు 3:8 వారి విధుల సకల జనుల విధులకు వేరుగా ఉన్నాయని చెప్పాడు. అపోస్తలు 2:40 మూర్ఖులకి తరం వారికి వేరుగా ఉన్నది సంఘం అని చెప్పాడు. స్తోత్రం చెప్పరే. హెబ్రీ పత్రిక 11 చివరిలో అసలు ఇలాంటి పరిశుద్ధులకు లోకమే తగ్గింది కాదని చెప్పాడు. స్తోత్రం చెప్పొచ్చుగా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా.
ఈ రాత్రి దేవుని వాక్యం మాట్లాడుతుంది, నా రాజ్యం ఈ లోకములోనే ఉన్నది. ఏమిటా రాజ్యం? ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 6-7 వచనములు చూడగలిగితే, ఆయన రక్తమిచ్చి ప్రాణమిచ్చి ప్రజలను కొని వారిని దేవునికి ఒక రాజ్యముగా చేశాడు. యేసు రక్తముతో కొనబడ్డ వారే దేవుని రాజ్యం. ఆ రాజ్యం మన మధ్యలోనే ఉన్నది, కానీ ఆ రాజ్యానికి లోకంతో సంబంధం. స్తోత్రం చెప్పొచ్చుగా. రోషము, కసి, క్వాలిటీ ఉంటే ఆమె అలాంటి మాటలు చెప్పినప్పుడు ఆ రాజ్యం మనమే, మనకి లోకంతో సంబంధం లేదు, లోకములో ప్రత్యేకంగా ఉండాలా అని చెబితే అదేమో రకం. అసలు కసి రోషం లేకుండా చల్ల కూర్చున్నావు. అసలు ఆ మాత్రం పురుగులు కొట్టపోతే పడుకుని పోయే రకం ఈ పాటికి నువ్వు. అసలు ఎంత పోగేసినా పోట్లది పురుగులు మండిపోను. దేవునికి స్తోత్రం చెప్పండి. పాపం లీటర్ కిరతాలు తగలిపెట్టాడు పిల్లోడు కానీ. స్తోత్రం, హల్లెలూయా. ప్రభువునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, ఈరోజు దేవుని వాక్యాన్ని ఆలకించండి శ్రద్ధగా. ఎక్కడండి ఆయన మాటల్లో ఒక్కటైనా ఫెయిల్ అయిందా? ఎప్పుడు ఎక్కడ జరగల. ఆయన జరగబోతున్న ఇంకొక మాట చెప్పాడంటే తెలుసా? ఈ లోకములో రాజులందరూ ఏకమైపోయాట, యేసయ్య మీదకి వద్దనుకొస్తారట. మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారండి. మరి అదొకలాగా ఏజ్లో మీదుగా వస్తున్నారు. నువ్వెంత నేనెంత. దేవునికి స్తోత్రం కలుగును కాక. ఎక్కువ వీలవుతున్నాడు. నేను ఎవడు తాకజాలని, ఎవడు ముట్టుకొనజాలని సర్వోన్నత పర్వత శిఖరం మీద అట్ ద పినాకిల్ పాయింట్ ఆఫ్ అ మౌంటైన్ ఐఎమ్ లివింగ్ ఇన్ అ వెరీ స్పెషల్ రేంజ్ అనుకుంటున్నావా? లేదు నాన్న. ఈ లోక రాజ్యములు, రాజులు, అగ్రరాజ్యాలు అయితేనే చిన్న రాజ్యాలు మొత్తం రాజ్యాలు ఏకమైపోతాయి. యేసు రక్తం ఏం చేయం? వీళ్ళందరూ కలిసిదా గొర్రె పిల్లతో యుద్ధం చేయడానికి వస్తారట. అయ్యా, గొర్రె పిల్లతో యుద్ధం చేయడానికి రాజులు వస్తున్నారు అనండి. ఇది బైబిల్ చెప్పిన ప్రవచనం ముమ్మాటికి జరుగుతుంది. ఫెయిల్ అయ్యే ఛాన్స్ లేదు, ఛాన్స్ లేదు. బాగేనండి మాట. ఆ 17వ అధ్యాయం చదువుకుంటా ఉంటే మీకు అర్థమైపోద్ది. 13 వచనాల దాకా, కనీసం 12, 13 చదివినా బాగా అర్థమైపోద్ది. రాజ్యములన్నీ ఏకమైపోయి కూటమిగా కట్టుకొని, ఏమిటి రాష్ట్రాలు కాదు, కొన్ని పార్టీలు కాదు, దేశాలు ఏకమై ఓ కూటమి కట్టేస్తాయంట. వాళ్ళందరూ కట్టగట్టి, ఒరే మనం చాలా జయించాం కానీ యేసు ప్రభుని ఒక్కని కొట్టలేకపోతున్నామరా. సుఖం లేదురా. మరి ఇంతమంది ఏకమైన తర్వాత కూడా ఒంటరిగా అయితే గెలవలేకపోయి, కానీ ఇంతమంది ఏకమైన తర్వాత ఏసేమిటి పరలోకం ఏంటి మొత్తం కొట్టి పారేద్దామని మేము వచ్చి ధైర్యం అడ్డగోలుగా కొట్టుకొచ్చేసిన బ్యాచ్ మొత్తం అందరూ కలిసి వచ్చి, ఐ జీసస్ యు ఆర్ రెడీ టు ఫైట్ విత్ యు, ఆర్ యు రెడీ అని యేసు ప్రభుకే కాలు దువ్వారట, దువ్వుతారట. అది ఎంతో దూరం లేదు నాయన, సమీపం. దేవునికి స్తోత్రం. మాట్లాడరా? లేదు, చరిత్రలో ఎదిగిన వాడు ఎవడైనా 1948 నుంచి ఇప్పుడు దాకా చరిత్రను చూసిన వాడు ఎవడైనా ఇజ్రాయెల్ దేశం వచ్చి దుబాయ్తో ఒప్పందం పడుతుందని సంతకాలు పెడితే వాడు ఊహించాడా? జరిగిందా? జరిగింది. ఐక్యరాజ్య సమితి కలగలేకపోయింది. యేసు రక్తం ఏం చేయం? శాంతి కపోతలు ఎగరేస్తాం తప్ప ఆయన ఇక్కడికి దింపలేకపోయింది. యేసు రక్తం ఏం చేయం? కానీ బైబిల్ చెప్పిన ప్రవచనాలు నెరవేరుతున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒకటి పురాణమా, కథ, కాలక్షేపమా, నీరు చంద్రకళ, చందమామ కథల, సింధుబాద కథల, ఏమిటి సార్ ఇవి? ప్రపంచ భవిష్యత్తుల గురించి మాట్లాడిన బైబిల్ని మీరు ఒకసారి చదవమని పిల్లలకు పెద్దలకు నేను దండం పెట్టి మరి మనవి చేస్తున్నా. ఇది నీకు నష్టం చేసే పుస్తకం కాదు, నేను టైం చేసే పుస్తకం అంతకన్నా కాదు. యేసు రక్తం ఏం చేయు? ఆచార్య ఆర్ఆర్కే మూర్తిగా అన్నారు, బైబిల్లో తప్పులు పట్టుకుందని బైబిల్ చెబితే అది నా తప్పులు చూపించింది, మారిపోయింది అన్నాడు. స్తోత్రం చెప్పరే. హల్లెలూయా. పండిత రామాభాయి గారి సాక్ష్యం చెబితే నీకు అర్థమైంది, సాధు సుందర్ సింగ్ గారి సాక్ష్యం నీకు అర్థమైంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇంత సప్పగా స్తోత్రం చెప్పే వాళ్ళందరినీ ఆడిపోగేసావు యోజన నాయన. అందరికి వందనాలు తండ్రి. స్తోత్రం చెప్పండి. కొంతమంది బెంగేంటండి స్తోత్రం చెప్పినప్పుడు కవుక నేను పురుగు నోట్లకి వెళ్ళిపోతాను టెన్షన్. ఎన్నో జీవరాశులను పంపించేసాం. ఇప్పటికి మనం ఏ కోటాన్ని వదిలేము. దేవునికి స్తోత్రం. పుట్టినరోజు కాంచి జ్ఞాపకార్థి కూడా నాకు అదే జీవరాశి. స్తోత్రం చెప్పండి. అసలు టెంట్లో కానీ వంటలో కానీ ఎక్కడా మార్పు ఉండదు. ఏ కోటం మనం చూసి గుర్తుపడతా ఉండదు. అది జ్ఞాపకార్థం ఉండదు, తెలదు. ఎప్పటికైనా నీట్గా అదే. దేవునికి స్తోత్రం కలుగునుగా. కోళ్ళన్నీ కలిసి బాధగా కూటం పెట్టుకునేండి ఒకసారి. అది ఎప్పుడు తెలుసా?
కరోనాలో అన్నీ బంధించాం, మమ్మల్ని ఎందుకు బలి పెడుతున్నాం యేసుప్రభు అని ప్రార్థన చేసినాయి అంటాయి. కరోనాలో ఎక్కువ డాక్టర్లు అందరూ కూడా చికెన్ ఎక్కువ తినండి, ప్రోటీన్ ఎక్కువ ఉండాలంటే మామూలు అప్పటికైనా అప్పుడే ఎక్కువ తినేసాడంట. తోటకూర కొత్తిమీర కూడా డిమాండ్ లేకపోయినా చికెన్ డిమాండ్ ఇంకా పెరిగిందట. కోళ్ళన్నీ కూటం పెట్టుకున్నాయి. బిడ్డలారా, ఈరోజు మీకు మనవి చేస్తున్నాను, సమయానికి సందర్భానికి కూటానికి కాస్త తేడా కనిపించేలాగా పదార్థాలు మానపండి. పొద్దున్న అయ్యప్ప జరిగిందండి వాడపాలెంలో. అది సగర్వంగా నా దగ్గరకు చెప్పారు, అయ్యా మీరు చెప్పిన బోధ ప్రకారం ఏమైనా భోజనాలు పెట్టారన్నమాట. అంత గట్టిగా చెప్పారంటే అర్థమైంది శుద్ధ శాకారం పెట్టారని. మన బోధ ఎందుకు కాస్త నీసు తగ్గించండి అయ్యా, తిండి తగ్గించండి అయ్యా, బోల్డ్ ఆశలు పెట్టుకొని వేసుకో మన మీద. మీరు తిండి వలనైనా మరి దేని వలన మద్యం కంటే ఇతర డ్రగ్స్ కంటే సకల పాపించే పదార్థాల కంటే మొత్తం వచ్చేది క్రైస్తవులకి తిండి వల్లనే. అంత చెడిపోయి ఎవరి దాగే అతలాంటి తిండి కాదా మొత్తం కారణం. కొంచెం కంట్రోల్ చేయమని దేవుని వాక్యం చెప్పింది, మితముగా ఉండమని చెప్తున్నాడు. స్తోత్రం ఒక్కరు చెప్పలేరు. కొవ్విన వాటితో విందో చెప్పినప్పుడు ఆమెనందురా మితం స్తోత్రం ఒక్కటే అపరిమితం. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వీళ్ళందరూ కలిసి రాజ్యములు ఏకమైపోయి ఎవరి మీదకి వస్తారట? యేసు ప్రభు మీదకి వస్తారు. కాసుకో యేసు క్రీస్తు ప్రభు వచ్చేస్తున్నాం అంటే వాళ్ళ మూమెంటు ఎందుకంత ధైర్యంగా ఉంది అంటే నేను అనుకుంటున్నాను, గొర్రెపిల్ల కదా అనండి, గొర్రెపిల్ల కదా. అగ్రరాజ్యాల ఫోటో చూడండి, సింహాలు కనపడతాయి. ఎక్కడ చూసినా పెద్ద పెద్ద డ్యాగలు ఉంటాయి ఆ పక్కనోడికి. కానీ ఇదేమో గొర్రెపిల్ల. ఏముందిలేవోయ్, ఏముందిలేవోయ్, పెద్ద విశేషం ఏముందిలేవోయ్, గొర్రెపిల్లే కదా. ఈ గొర్రెపిల్ల స్వభావం అనే గొర్రెపిల్ల కానీ శక్తి సామర్థ్యాలను బట్టి గొర్రెపిల్ల కాదని మీకు మనవి చేస్తున్నాను. అది ఆయన స్వభావాన్ని గుర్తుగా పిలిచారండి. శక్తి లేనివాడైతే, సత్తా లేనివాడైతే, చేతగాని వాడైతే, ప్రపంచంలో రాజులైన రమణక్కలైన ఎవడైనా ఫలాని కాలంలో పుడతానని చెప్పి పుట్టాడా, ఫలాని దేశంలో పుడతానని చెప్పి పుట్టాడా, ఫలాని పట్టణంలోకి వస్తానని చెప్పి వచ్చాడా, చివరికి మరణానికి కూడా బెంగెట్టుకోకండి రాబాయ్ వెళ్తున్నాడు, 3 రోజులు వచ్చేస్తాను. అమలాపురం వెళ్ళి వస్తానని చెప్పిన సులువుగా మనలోకి వెళ్ళి మధ్య దర్జాగా చెప్పేయడానికి వచ్చిన మహానుభావుడు ఎవరైనా ఉంటే ఆయన పేరు చెప్పగట్టిగా, ఆయన పేరండి. ఇంత ఆలోచించి ఎత్తనం వేసుకోలేరా బాబు, చెప్పగట్టిగా ఆయన పేరండి. ప్రభు అయిన యేసు క్రీస్తు ఒక్కడే. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరణములోనికి ప్రవేశించి ఆమేనండి, మరణము యొక్క బలము గలను నశింపజేసి, మరణము యొక్క ఈ పాతాళము యొక్క తాళం చెవులు లాక్కుని మరణమాని లెక్కన అంటూ మరణాన్ని గద్దించి చావునే చంపి సమాధి గుండె చీల్చి ముందే చెప్పిన టైంకి సమాధిలోంచి బయటకు వచ్చిన ప్రభు యేసు క్రీస్తు వారికి శక్తివంతమైన చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. ఈ మరణమును వరించిన మహాబలుడు ఎవరు? గొర్రెపిల్ల. అందరినీ భయపెట్టి అందరినీ లొంగ తీసుకున్నటువంటి ఆశల కోరికల పాపిష్టి వ్యవహారము దగ్గర తల వంచక నిలబడిన మహాధీరుడు ఎవరు? గొర్రెపిల్ల. అందరినీ పడగొట్టేసింది. ఎంతటి వారులైనా ఇంతేలే అన్నారు, యేసును గురించి అనలేరే. 3 కేసులు పెట్టారు యేసులో మీద. ఎవడోయ్ ఆ కోర్టు చల్లకుండా కేసు కొట్టేయకుండా ఇంకోటి పెట్టుకో అంటుంది. సూపర్ కోర్టు నాయన. యేసులో మీద ఫస్ట్ ఎలిగేషన్ అని తెలుసా? ఇతడు దేవాలయమును పడగొట్టి 3 రోజులు మళ్ళీ కట్టేస్తారు. సిలివేసి అంటే జడ్జికి మెంటలు వచ్చింది. ఇదేం కేసురా, దేవాలయం పడగొట్టి 3 రోజులు కడతానంటే సిలివేసేయాలా? నువ్వు నమ్మితే నమ్ము, లేకపోతే మానే, లేకపోతే నువ్వు రాజకీయ నాయకులా నేను 2 రోజుల్లో కట్టేస్తానని చెప్పుని ఆ మాత్రం చంపేస్తాం ఎందుకురా? లాజిక్ లేదు, పాయింట్ లేదు. సన్నాసి రకం పనికి మళ్ళీ కేసు ఇంకోటి పెట్టుకో, మంచిది పెట్టుకో అన్నాడు. మళ్ళీ వచ్చారు వీళ్ళందరూ కొడుకుని ఏం పెడితే బాగుంటుంది రాబా? అరే నేను రాజు అన్నాడు, రాజ్యద్రోహం కేసు కింద పెట్టాయి అన్నా. ఇతను నేను రాజునే అన్నాడు. రాజుగారికి వ్యతిరేక కుట్ర చేసినట్టే కదా. నువ్వు కూడా చెప్పుకుంటారా నేనే రాజునండి. దానికి కేసు అంటే పనికి మళ్ళీ కేసు కొట్టి పారేశాడు. అమ్మా ఇది కూడా పోయిందా? ఈసారి నేను దేవుని కుమారుడు అన్నాడు, అదే విన్నాను అంటే ప్రధాని అక్కడ బట్టలు చింపేసుకుంటాడు. మరి మనుషులందరూ దేవుని కుమారులు కాదట్రా, అదో కేసా?
సృష్టించిన వాడు తండ్రి, సృష్టించబడ్డవారు సంతానం. ఇందులో లాజిక్ ఏంటి? కేసు ఏంట్రా సన్నాసి రకం? ఈ 3 కేసులు అయిపోయాక పెద్ద ఆయన అన్నాడు, నువ్వు గుట్లు చింపేసుకున్నావు తప్ప ఇతను ఎందు నాకు మరణముకు తగిన దుష్కార్యం ఏది కనపడతలేదు. 10 ఆడు మాట పెద్ద మాట కాబట్టి సిలువేస్తాం లేదంటే కుదరదు అన్నాడు. అడు కుదరదు అన్నాడు. వాళ్ళు ఒప్పుకోవట్లేదని ఈ నేసుకోబుల్ ఇక్కడికి వచ్చాడు. నేను నీకు క్షమాభిక్ష పెట్టగలిగిన రేంజ్లో ఉన్నవాడిని, ఏమన్నా చెప్పుకుంటూ ట్రై చేయి, ఇదే మీకు అవకాశం అంటే, నేను నా ప్రాణమును పెట్టగలను, మరలా దాన్ని తీసుకోగలను. మరి ఛాన్స్ ఇచ్చాం, మరి క్షమాభిక్షకి నీ ఇష్టం, సిలివేసేస్తాను. పై నుండి అధికారం ఇవ్వబడితే తప్ప నీకే అధికారం లేదు. టెన్షన్ పెట్టుకోక, ప్రశాంతం కూర్చో అన్నాడు. మనోడు పవర్ ఎంతో 5 నిమిషాలు తెలిపోయింది. ప్రజలందరూ వచ్చి సిలువ వేస్తాం లేదు, కుదరదు, ఇక్కడ సుప్రీంకోర్టు జడ్జిగా చెప్పుచున్నారంటే కనబడిపోయారు. అందరూ లేచిన చొల్లి చేతులు కడిగేసుకొని మీకు దండం పెడతాను. అల్లరి ఎక్కువ కూర్చున్న దగ్గర నా వల్ల ప్రయోజనం లేదని గ్రహించిన పిల్లలతో తమకి ఇష్టమొచ్చినట్టు చేయడం యేసు వారి చేతులకు అప్పగించేశాడు. ఎంతగానో చేసేముంది నాయన, ఎవడూ చేయలేడు. ఈ లోక న్యాయాధిపతులు న్యాయము అనుసరించి తీర్పు తీర్చుతున్న మాట నిజమా? జరగదు. జనం మాటే పెద్ద మాటే పెద్ద కొద్దిగా గెలుస్తుంది. న్యాయాధిపతి కూడా ఏమి చేయలేడు. ఆనాడే చెప్తే ఈనాడు ఇంకేం ఆశలు ఉంటాయి? యేసు రక్తమే చేయం. హలో, ఈ రాత్రి ప్రకటిస్తున్న సత్యం ఏంటో తెలుసా? గొర్రె పిల్లే కదా అని యుద్ధానికి వస్తున్నారు లోకరాజ్యములన్నీ. ఒక దేశం కాదు సార్, చిచ్చి ఒక దేశం కాదు నేను చెప్పేది, లోకరాజ్యములన్నీ కలిసి వస్తున్నాయట. యేసు మీదకి వస్తున్న యుద్ధానికి. రండి రా, గొర్రె పిల్ల కదరా, ఏ చేద్దాం, ఏ వేసుకొని తినేద్దాం పద అని అందరూ బయలుదేరిపోయారట. ఏ భాష మాట్లాడినా, ఏ దేశంలో ఉన్నా గొర్రె పిల్ల అనేప్పటికీ అందరికి ఇంట్రెస్ట్. దేవునికి స్తోత్రం. సరే బయలుదేరారు. హల్లెలూయా. వాళ్ళ ధైర్యం ఏమిటి? గొర్రె పిల్ల కదా. ఈ గొర్రె పిల్ల కాలానికి జయించిన వాడు. ఈ గొర్రె పిల్ల పాపాన్ని జయించిన వాడు. ఈ గొర్రె పిల్ల శరీరధారిగా ఉన్నప్పుడే, ఆమేన్ అనండి, అనండి, శరీరధారిగా ఉన్నప్పుడే చిన్ని నావలో ప్రయాణం చేస్తుండగా పెద్ద తుఫాను వచ్చి విపరీతంగా కొట్టి తెరచారపు చింపి ఆ యొక్క దూరని నీళ్ళతో నింపివేస్తే లేచి తుఫాను అంటే గజగజలు అడిపోతే సండే స్కూల్ పిల్లలకు చేతులు కట్టేసింది. యేసు రక్తం ఏం చేయం? మాట్లాడరే, చెప్పరే. 6000 దయ్యాలు ఒకళ్ళు జ్వరపడితే, ఒకరికి దయ్యం పడితేనే మన పరిస్థితి అంటే యేసు రక్తం ఏం చేయం? మా అందరూ 2 చుట్టూ నిలబడి చేతులు పట్టుకోండి, యేసు రక్తం చెప్పండి. యేసు రక్తమే జయమో శివాయ్ చెప్పు. అబ్బో ఇది కొంచెం మొండి దయ్యం కొందరు ఎక్కువ ప్రార్థన చేయండి. అందరూ స్తోత్రం చెప్పండి గట్టిగా. 6000 దయ్యాలు ఒకళ్ళు జ్వరపడితే వెళ్ళిపో అన్నాడు. తూచి మేము ఒప్పుకోం, మాకు ఇంకొంత టైం ఉంది. మమ్మల్ని వీ హ్యావ్ లీగల్ రైట్ టు స్టే. We have legal right. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు? ఎదవేసలు లేకుండా వెళ్ళిపో బయటికి అన్నాడు. ఖచ్చితంగా తప్పదా పావడి అన్నాడు. ఇక్కడ కొన్ని పందులు ఉన్నాయి, వెళ్ళిపోతానంటే పందుల విషయంలో నాకేం ఇబ్బంది లేకపోతే అదేటో యేసు ప్రభు 2000 పందులు చచ్చిపోయినా పర్లేదు, నాకు ఆత్మరక్షించబడతారు. కొంతమందికి పందుల మీద ఎందుకంటే ఎవరా కొంతమంది గెరాసీనుడు మా ఊరు వదిలిపెట్టి వెళ్తావు లేదని యేసు ప్రభు తగ్గుపెట్టాడు. పందులు చచ్చిపోయి నీ వల్ల బంగారులాటకు ఆత్మరక్షించబడిందని ఫీలింగ్ ఒక్కలేదండి. పందులు 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 ఏమండి? అమెరికా దేశంలో, ఇంగ్లాండ్ దేశంలో, కొన్ని వెస్ట్రన్ కంట్రీస్లో కొంతమంది ఇళ్లలో సోఫాల్లో పడకల్లో పంది పిల్లలను చూస్తే నాకు మెంట్లో వచ్చేది బాబు. ఇది గూట్లో బైబిల్ పక్కలో పందా, ఇదేం ఫీలింగ్ రా? ఇట్స్ మై పెట్, యు నో, ఐ లైక్ దిస్, ఇట్స్ గుడ్, యు నో. అదే గుడ్. సరే మార్కో 5 చదవచ్చు కదరా, మత్తయి 9 చదవచ్చు కదరా, ఏంట్రా సిస్టమ్ ఇదే? స్తోత్రం చెప్పట్లేదు ఎందుకో. మరి మీ ఫీలింగ్ కూడా కొంచెం అంటే ఉన్నట్టు. I don't know the reason why. Oh my God. Oh hallelujah. ఓకే, సకలాభిమానులు మీకే వదిలిపెడుతున్నాను. దేవునికి స్తోత్రం. యేసయ్యకు ప్రపంచంలో సకల సంపదలన్నీ, సర్వలోక సంపదలకు త్రాసులు వేస్తే ఒక్క ఆత్మ దానికంటే ఎక్కువ విలువని ప్రభు మనిషికి ఇచ్చినంత విలువ ఎవరికి ఇవ్వలేదు సార్.
మానవతావాదులు మతవాదులు కాదు, మానవత్వం చెప్తుంటే యేసు కంటే మానవతావాది ఎవరండి? ఒక వ్యభిచార స్త్రీని అమ్మ అని పిలిచిన వాడి కంటే మానవతావాద? 2000 పందుల కంటే ఒక కుర్రోడు సమాధుల్లో తిరుగుతున్న పిల్లోడు భవిష్యత్తు బ్రహ్మాండంగా ఉండాలని కోరుకోవటం మించిన మానవతావాది ఉన్నాడా? నువ్వు ఏం చెబుతావు ఆదర్శం? అది యేసును దాటి నీ వద్దకు వచ్చింది. యేసు దగ్గర లేనిదేమీ లేదో, సకల సుగుణాల సంపన్నుడు. యేసు దగ్గర పాటలో నేను పదే పదే పాడుకునే పాటలో కూడా సుగుణాల సంపన్నుడా, నాకు ఇష్టమైన మాట అది. ఇంత మొత్తం పాపిష్టి బతుకులో ఒక సుగుణం కనపడితే దాన్ని హైలైట్ చేసుకొని మురిసిపోవడమే మానవ జీవిత నైవేద్యం. కానీ వెతికినా దొరకని లోపం అంతా సుగుణాలే. మానవ జీవితం అంట ఒక గులాబీ చెట్టుతో పోల్చాడు. దాని కాండమంతా ములులే, ఆకుల కింద కూడా ములులే. 99 ములులుండి ఒక్క పువ్వు ఉంటే ఆ చెట్టుకి డిమాండ్ ఒక్క పువ్వును బట్టి. మా చెట్టు బాగా పూసిందండి, చాలా చక్కగా చాలా పెద్ద పువ్వు వచ్చేసిందండి. దాన్ని పట్టుకొని దాని దగ్గర ఫోటో తీసుకొని దాన్ని పక్కన ఉండి దాన్ని ఎవడు కొయ్యకుండా కాపలాగేసి ఎంత మురిపమో. ఒక్క పువ్వుకి 99 ముళ్ళులు. అదే మానవుల్లో ఒక్క ముళ్ళుండి 99 పువ్వులున్న ఆ ముళ్ళును చూపించే ప్రపంచమంతా గోళం చేసే పాపిష్టి సమాజం భూమి మీద ఉండగా వెతికి పట్టుకోవడానికి బోద్ధతలతో తిరిగితే ఒక్క లోపము కానరాని మహాపరిశుద్ధుడు నేను ప్రకటిస్తున్న ప్రభుని యేసుక్రీస్తు వారు. యేసు ప్రభు మీద ఓరి నాయన నిరూపణ కాదురా తండ్రి, ఆరోపణ చేయడానికి కేసు దొరకలేదు. ఇతను మద్యపానంలో దొరికాడు, వ్యభిచారంలో దొరికాడు అంటాక ఏదిరా కేసు? నేను దేవుని కుమారుడు నన్ను సిలివేశాయి, నేను రాజును నన్ను సిలివేశాయి, పెడతాకే కేసు దొరకలేదు అంటే నిరూపణ సంగతి దేవుడు ఎరుగు. అలాంటి సచ్చీలుడు సుచరిత కలిగిన వాడు మహాపరిశుద్ధుడు. అతన్నా మీరు గొర్రెపిల్లనేది. అరే రే 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 కాలమును జయించిన వాడా గొర్రెపిల్ల, సాతాను శక్తులను ఓడించిన వాడా గొర్రెపిల్ల, అరిషత్ వర్గాలను జయించిన వాడా గొర్రెపిల్ల, ప్రకృతిని శాసించిన వాడా గొర్రెపిల్ల, నేల మీద నడిచినట్టు నీటిపై నడిచిన వాడా, నడిపించిన వాడా గొర్రెపిల్ల, చివరికి చావునే చంపి సమాధి గుండె చీల్చి దర్జాగా వచ్చి నిలబడిన వాడా గొర్రెపిల్ల. నేను చెప్పేది గొర్రెపిల్లని పేరు తన స్వభావాన్ని బట్టి పెట్టారండి. అదొక బిరుదు. కవి కోకిల కవిత విశారద అంటే ఆయన కోకిల వడే పాడతారనా? ఆమె కోకిలని కాదు, నైటింగేల్ ఆఫ్ ది ఇండియా అన్నారు. ఆమె కోకిల అయిపోయింది కానీ కంఠమంత కమ్మగా ఉందని. స్వభావాన్ని బట్టండి. కానీ చేతకాంతనం బలహీనత కాదు. యేసయ్య సర్వశక్తియు మిక్కిలి కనికరమును కలిగిన వాడు. ఆ మిక్కిలి కనికరము ఈ శక్తికి తోడవు బట్టి కనికరము వ్యాప్తి చెందినంతగా శక్తి తెలియక గొర్రె పిల్లనుకొని సకల రాజ్యములు రాబోతున్నాయట తొందరలో. ఒక వ్యక్తి కాదు, ఒక సమాజం కాదు, ఒక సంస్థ కాదు, ఒక సిద్ధాంతం కాదు, లోక రాజ్యములు ఏకమై యేసు మీదకి రాబోతున్నాయి. నేను మనవి చేస్తున్నాను, గొర్రె పిల్లే కదా అనుకున్నారు. వదుకు తేబడిన గొర్రె పిల్ల బొత్సు కత్తిరించు వరదన మౌనముగా ఉన్నట్టు క్రీస్తునాథుడు శిలువ సమయంలో మౌనముగా ఉన్నందున అది చేతగానితనం అనుకుంటే. నేను ఒక పెద్ద ఆయన అడిగాను ఎలవాయ్ అది చెప్పే యేసులో గురించి చెత్త కొట్టేసి మేకలు కొట్టి అవతల పడితే నోరు పూసుకొని చచ్చిపోయినాడు. అతను గురించి అంటే గొప్ప చెప్తున్నావు. నేను అన్నాను, అది కాదండి, మానవుల పాపానికి శిక్ష భరించడానికి ఎలవా పనికి మన లాజిక్ లేని పనికి మాటలు మనం చెప్తాం. అందరి కోసం చచ్చిపోయాడంట, ప్రాణం పెట్టాడంట, సమాధిలోకి వెళ్ళిపోయాడంట. కాదు సార్, ఆయన ముందే చెప్పినట్టు సమాధిని గెలిచి తిరిగి లేచాడు కదండి. ఎలవా ఆయనకి పరిమళ కథలో. నేను అన్నాను, సార్ యేసు సిలువలో చనిపోవటం మీరు చూసారా? నేను ఎలా చూస్తాను, బొరపని చేస్తాను. 2000 సంవత్సరాల క్రితం జరిగింది అది. నాకు ఇంకా 50. ఓకే, మరి ఎలా తెలుసు అంటే బైబిల్లో ఉందిగా అన్నాడు. యేసును మేకులో కొట్టారు, కొరడాలతో చీల్చారు, బల్లెంతో పొడిచారు, సిలువకు బిగించారు అనేది ఆయన దేన్ని బట్టి అంత గట్టిగా చెప్తున్నాడు అంటే బైబిల్లో ఉంది కాబట్టి. మరి అదే బైబిల్లో తిరిగి లేచాడు ఉందిగా. ఇచ్చొచ్చు నేను నమ్మను. ఒరే అర్ధాకలి మహాపాపం అదేమిట్రా? శిలువ మరణం బైబిల్లో ఉంది కాబట్టి నమ్మాడట. పునరుత్థానం బైబిల్లో ఉందని నమ్మడంట. నీ చిత్తానికి నువ్వే మహారాజు, నిన్ను కాదంటే నేనేమండి బాబు, నేనైతే నమ్ముతున్నాను.
బైబిల్లో సిలువ వేయబడి చచ్చిపడిన మాట నిజమైతే తిరిగి లేచిన నిజమేగా. అంటే బైబిల్ అంటే సిలువ మరణం దాకా అబద్ధాలు సత్యాలు రాసి అక్కడి నుంచి అబద్ధాలు మొదలెట్టిందంట. ఏమిటి సార్ మాట్లాడితే లాజిక్ ఉండాలి. దేవునికి స్తోత్రం. పోనీ ఇంకేదైనా పుస్తకాలు ఉందా యేసులో? బైబిలే కదా తేటగా చెప్పింది. యేసు సిలువ మరణాన్ని అంత భీకరంగా వర్ణించినది బైబిలేగా. ఏదైనా గ్రంథములో శాస్త్రములు ఎక్కడైనా ప్రస్తావించి ఉందేమో కానీ ఇంత సవివరముగా నువ్వు ఎగతాళి చేయగలిగిన బేభత్సంగా ఈ పాత్రను తొలగించమని భయపడి ఏడిపోయిన పిరికి పందా అంటే గెచ్చమని ప్రార్థన కూడా నమ్ముతున్నావు నువ్వు. నీకు తెలియదు ఒక పాయింట్ చెప్పనా? నువ్వెంత నమ్మి చచ్చావో నాకు తెలియదు కానీ యేసులో పేరు చెప్తే ఒంటి చేత్తో కయ్యమని లేచే వాళ్ళందరూ బైబిల్ని బాగా నమ్ముతున్నారు. ఊరక సంఖలో పెట్టుకొని తిరగటమే వాళ్ళు ఎక్కువ నమ్ముతున్నారు. దేవునికి స్తోత్రం. తెలుస్తుందిగా. అందరికీ వందనములు. అబ్బా మహాభక్తులు స్పందించారు చూడు. దేవునికి స్తోత్రం కలుగును. చెప్పారా భక్తులంతా? హల్లెలూయా. మీకు చెప్తాను సింపుల్. యేసుప్రభుని సిలువేని కేకలేశారా? వేశారా? మీరేరా సబ్బాయ్ అని అరిశారా లేదా? అల్లరి ఎక్కువ చున్నదే కానీ తన వల్ల ప్రయోజనం లేదని తెలిసి వారిని అప్పగించేశాడా లేదా? మాట్లాడరే. ఉన్నా తెలియదు. నేను అడిగినోడు రన్నింగ్ కమిటర్ ఏజ్ రక్తం ఏం చేయ ఇక పని అవ్వక ఏమిటి సిలువే చంపేశారా? చంపేసిన తర్వాత వీళ్ళందరూ మళ్ళీ కట్టకట్టుకుని ఎవరి దగ్గరికి వెళ్ళారు? పిలాతు దగ్గరికి వెళ్ళారు. పిలాతు దగ్గరికి వెళ్ళి సార్ మనకు ఇంపార్టెంట్ ఇష్యూ ఉంది అంటే ఇంకేంపార్టెంట్ మరి ప్యానం తీసేసి 6 కోట్లు తిప్పినాను తల తినేసి సిలువేయించేశారు కదరా ఇంకేంటో అంటే మాట్లాడు బాబు చెప్పింది చెయ్యి అన్నాడు. ఏంటంటే ఆ సమాధికి ఒక రాయి పుర్లించారట, దాని మీద ప్రభుత్వం ముద్ర. ఎవడైనా ఉత్తర్వుల మీద జీవుల మీద ముద్ర వేస్తారు, సమాధి మీద ముద్ర అంటే బుర్రపని చేస్తున్నా నీకు వెంటలో వచ్చేసింది అంటారు. అంటే వీళ్ళు జనం దొమ్మి సర్లే ముద్ర వేసుకోమన్నాడు. ఫస్ట్ టైం ప్రపంచ చరిత్రలో ప్రభుత్వ ఉత్తర్వుల మీద వేసే ముద్ర తీసుకెళ్ళి రాళ్ళ మీద వేశారు. అక్కడికి పేనం కుదరలేదు. సార్ ఎనదర్ ఇంపార్టెంట్ ఇష్యూ విత్ యూ. మళ్ళీ ఇంకేంట్రా మంచి సంఖ్యలు లేపించండి సమాధికి. ఒరే నటోరియస్ క్రిమినల్కి ఉగ్రవాది లాంటి వాడికి ఎవరికైనా సంఖ్యలు సమాధికి సంఖ్యలు లేంట్రా మరి పని చేస్తున్నది మీకు. నువ్వు ఏస్తావా? ఓరి బాబోయ్ యూదులంతా తెక్క భూమి మీద కాబట్టి ఉండదండి. ఇక ఏ చేశారు మళ్ళీ అది కూడా అయిపోయింది. సార్ వన్ లాస్ట్ రిక్వెస్ట్ విత్ ద సుప్రీం కోర్ట్. మరి ఏంటి చెప్పండి రా, రిజైన్ చేసి వెళ్ళిపోవాలనిపిస్తుంది, మీ ఉద్యోగం పండిపోయి ఇలా తినేస్తున్నారు ఏంటారు నన్ను, ఏంటి చెప్పండి రా అన్నాడు. అంటే ఒక 50 మంది మిలిటరీ వాళ్ళని అక్కడ పెడితే బాగుంటుంది. హీఈస్ డెడ్ జీసస్, దెర్ ఈస్ నో ప్రాబ్లమ్ విత్ ద డెడ్ పర్సన్. యు నో చచ్చిపోయినట్టు మీకు ప్రాబ్లం ఏంటరా? శరీరం రక్తం అంతా కారిపోయి నీరు కూడా బయటికి వెళ్ళిపోతే గాయపరిచి ఒట్టి కట్టెగా పిండి దులిపి ఆరేసిన దార పొగ్గా మారిపోతే అదల్లా నీకు ప్రాబ్లం ఏంట్రా? రక్తం లేదు, నీరు లేదు, ఎండిపోయాడు, ఏంటి ప్రాబ్లం? ఇప్పుడు చచ్చిపోయాడు కదా, ఇంకా కసి తీరలేదా? ఓరి జడ్జియో నీకు ఎట్ట చెప్పాలరా దేవుడా? అతడు బ్రతికుండగా 3 రోజులు వచ్చేస్తానని చెప్పాడు. మాకు టెన్షన్ ముందు దండం పెడతాను. యేసువా రమండి, నజరేతువా రమండి, శిష్యులమండి, అపోస్తలమండి, బలవంతులమండి. ఈ మండి వాడు అందరూ తలుపులేసుకొని మండి బిర్యానీ తినేస్తున్నాడు. అదే 3 రోజులు వచ్చింది ప్రభు వచ్చేస్తానని ఒక్కడ నమ్మితే ఏం చేయాలి సార్ మీరు చెప్పండి? పెద్ద అయినా సమాధి కాడ బొకే పెట్టి ఉంచవాలి వద్దా? అవునా కాదు చెప్పండి. నేను అడపా ఆయా దేశాల కాడ కేకైతే వెళ్తుంటాను. ఎయిర్పోర్ట్ దాకా ఏమన్నా రానివ్వండి సంఘస్థులు కానీ ఫైతంలో కానీ ఎందుకు అడావిడి? అమలాపురమైన అమెరికాని ఒకటే వాక్యం చెప్పడానికి వెళ్తే వాక్యం చెప్తాం వచ్చేస్తాం అంతే. ఇంక గొడవ ఉండదు కదా, ప్రతి విశేషం ఏముంది? దేవుడు ఎక్కడ అవకాశం ఇస్తే అడిగి వెళ్తాం, నిలబడతాం, దేవుని మాటలు చెప్తాం, వచ్చేస్తాం. ఏ గుడికైనా ఓకే, ఏ రోడ్డుకైనా ఓకే, కానీ మన పాటే పాడతాం. ఇంకో రోడ్డుకి వెళ్తే ఇంకో పాట పాడే ఛాన్స్ లేదు. 31 సంవత్సరం యేసు రక్తం చెయ్యి స్తోత్రం చెప్పరే. ఎలాగో మా ఓడు ఎయిర్పోర్ట్కి రానిత్తలేదని ఫైతంలో గుమ్మలకు వచ్చాక తలుపు సార్లు పట్టుకుని ఒక్కొక్కటి చిన్నపోకో చిన్నకాయ పట్టుకుని ఉంటాడు. రైసులాడయ్యా వెల్కమ్ అయ్యా అంటే
మరి ఇందులో దశంభాగం దక్కలేదు యేసుప్రభుకి సమాధి కాడా? ఊరెళ్ళి వచ్చినోడికి ఎంత అడవుడైతే మరణములోకి వెళ్ళి మరణం యొక్క బలము గల నశించు చేసి మరణం యొక్క పాతాల యొక్క తాళచోలాక జాయ్ మరణమా అని తొక్కి పరిసి వచ్చినోడికి ఎలాంటి వెల్కమ్ దక్కాలండి? తలుపులేసుకొని భోజనం చేస్తున్నారంటే మనోళ్ళు. మార్కు 16 ఆయన వచ్చినప్పటికీ వారు కూర్చొని భోజనమును కూర్చుండగా ఆయన మూసిన తలుపులు మూసుకుంటుండగానే పిల్లలారా ఒక అరగంట ముందు రావచ్చు కదా, ఇప్పుడే పెట్టుకున్నాం భోజనం, పోనీ అరగంట తర్వాత రావచ్చు కదా, నువ్వు భలే టైంకి వచ్చేత వేసేటబ్బా. తెలిసిందా ఇప్పటికైనా? ఆయన టైమింగ్ బీభత్సంగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఒక అరగంట ముందు వచ్చిన అరగంట తర్వాత వచ్చినా మొత్తం ఎత్తిపెట్టేసి తుడిచేసి ఆనవాళ్ళు లేకుండా చేసేసి ఉపవాస భద్రం ముఖం పెట్టి కూర్చుంది ఒక్కొక్కడు. కరెక్ట్గా భోజనం కూర్చోాలి. దేవుడా, నా ప్రభువుని మా వద్దును దూరం చేసి నా భోజనమును దూరం చేయలేదు, మిమ్మల్ని ఎంతగానో స్తుతించున్నాం దేవా బువ్వా ఆమె వచ్చేసాడు ప్రభు. ఇక చూసుకో, ప్లేట్లో ఉంది, పేట్లో ఉంది, చేతిలో ఉంది, బెక్క మీద చూస్తుంటే యూజ్లెస్ ఫెలోస్, హోప్లెస్ ఫెలోస్. ఒక్క మాట అనలేదు సరైనా, మీకు సమాధానం కలుగునుగాక. అదేంటి గొర్రె పిల్ల అంటే గట్టిగా చప్పటి దెబ్బలు కొడతాం. మళ్ళీ ఇంతగా నిన్ను ప్రేమించిన వారికి చప్పట్లు కొట్టడానికి ఆలోచించడానికి ఏమిటి నేరవేషాలు లెక్కిస్తున్నావు? స్తోత్రం. ఆయన స్వభావం అంటేది, ఆయన ప్రేమ అంటేది. ఇలాంటి హోప్లెస్ ఫెలోస్గా కమిషన్ మొత్తం చేతిలో పెట్టావు, సర్వలోకానికి వెళ్ళి శుభార్జన వీళ్ళు వెళ్తారు, వీళ్ళు చెప్తారు ఏం నమ్ముకున్నావు చూడు నువ్వు అమాయకుడివి అన్నట్టు అందరూ చూస్తున్నారు. ప్రభు అన్నాడు, నాకు వాళ్ళ మీద పెద్ద అంచనాలు ఏమి లేవు, కానీ నేను వారి మీదకి పంపబోతున్న అభిషేకం ఎలాంటిదో నాకు తెలుసు. వాళ్ళు బలహీనలు కావచ్చు, వాళ్ళ మీదకి ప్రతి బలహీనతను కాల్చివచ్చు, అభిషేకాన్ని ఈడ్చి కొడితే 10 రోజులు పంపబోతున్నాను, టెన్షన్ ఏమి లేదు, చూస్తున్నాడు అన్నాడు. అభిషేకం రానే వచ్చింది, అగ్ని దిగి వచ్చింది, ప్రతి లోపాన్ని కాల్చివేసింది, రూపాంతరపరిచింది. కేవలం 11 భూలోకమును తల్లకిందలు చేసి పడేశారు అంతే. గట్టిగా యేసు రక్తం వేయించి సుమారు 22-26 దేశాల కమ్యూనిస్టు సామ్రాజ్యం సోవియట్ యూనియన్లో కూడా యేసు అడుగుపెట్టకి వెళ్ళారన్నారు. ఆ సోవియట్ యూనియన్ 26 చెక్కలైంది, ప్రతి చెక్కలో యేసయ్య సంఘం ఉంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. లేడు యేసయ్య సమాధి ఒడిలో, మతవాద సిద్ధాంత సరిహద్దులో. చిబురు గట్ట పేడతట్ట ముగ్గుబొట్టు అట్టుకుని యేసుకి వెళ్ళిపోయారు సమతోట్లకి. ఒక్కడి చేతిలో బైబిల్ లేదు. పేడతట్ట, చీపురు కట్ట, ముగ్గు బొట్ట, దానికి పూజారు. అదో తయారు చేసి మేకప్ అయిపోయి గబ్బుకుని చేతులు కలుసుకుంది అందరు ఫోటోల దగ్గర. సమాధి గారు ఏంది ఈ ఫోటో? ఆ సమాధిలో యేసు ప్రభు ఉన్నాడా? లేడు. పోనీ మీ ఓడు, మీ నాన్న, మీ తాత ఉన్నాడా? లేడు. వాళ్ళు ఎక్కడున్నారు? ఏ క్లాస్గా మహిమలో పరదేశంలో ఉన్నారు. యేసుబాబు లేడు, మీ వాడు లేడు, మరి నువ్వే ఉన్నావు అక్కడ ఎందుకో మరి. సమాధుల్లో సంచరించి వాడెవడు మహానుభావ? దానికి ఒక పండగ, సమాధులు పండగంట. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ కిసిమిసే దండగరా, యేసుబాబు వచ్చేతరా. నేను చెప్తుంది సమాధికో పండగ పెడితేవి కదరా. నువ్వు పేరు మళ్ళీ పాస్ట్ గారు, నువ్వు ఒక 72. మా పేనానికి ఎందుకు ఇవన్నీ? మంచోళ్ళ మట్టికే స్తోత్రం చెప్పండి. యేసు వచ్చుచున్నాడు. లోక రాజ్యములను యేసు మీదకి యుద్ధానికి రాబోతున్నాయి. ఆమేన్. అయితే ఎవరు గెలుస్తారు? ఎప్పుడైనా ఓడిపోయాడా? ఎప్పుడైనా ఓడిపోయారా? యేసు మేకులకు బిగించారు, మేకులకి బిగింతే ఏమైందిరా బాయ్? ఆడు మేకులు యేసు చేతిలో కొట్టారనుకున్నాడు, కానీ యేసు చేతిలో వాడి పాపిష్టి మానవ జీవితాల మీద ఆరోపణ చేస్తున్న పాప పరిహార రుణపత్రాలు ప్రామిసర్ నోట్లో ఉన్నాయంట. అవి పెట్టుకొట్టేసాడు మేకులు పొలమును ఉద్యోగంగా. రక్తం బయటకు వచ్చింది, ప్రామిసర్ నోట్ల మీద అక్షరాలు మొత్తం చెరిపోయినాయి. తర్వాత చూస్తే మానవుడి మీద ఎలిగేషన్ చేయడానికి ఒక్క పాయింట్ లేదు, పాపాలన్నీ చెడిపోయినాయి అంట. ఎవరు గెలిచారు చెప్పండి? హల్లెలూయా. మానవ పాపమునికి శిక్ష శిలువలో పూర్తి చేసి బయటకు వచ్చాడు. ఎవరు గెలిచారు? మనము పోగొట్టుకున్న గొడ్డలిని పైకి తీసుకుని వచ్చాడు. ఎవరు గెలిచారు? గట్టిగా స్తోత్రం చెప్పొచ్చుగా, అందరు చెప్పొచ్చుగా. హల్లెలూయా. యేసుకు ఓటమి. గట్టిగా ఆమేన్ చెప్పండి. గొర్రె
ప్రభువును, రాజులకు రాజునయ్యున్నందున ఆయన వారిని జయించును. గట్టిగా స్తోత్రం చెప్పండి. అందరు చెప్పండి గట్టిగా. ఈ ఒక్క ముక్క వినండి దేవుని బిడ్డల. గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునయ్యున్నందున మాత్రమే కాక, అసలు పాయింట్ అక్కడ ఉంది. కేవలం రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అయిన మాత్రమే చేత కాక, ఆయనతో ఉన్నవారు అనండి, అనండి, అనండి గట్టిగా. పిలువబడిన వారు, ఏర్పరచబడిన వారు, నమ్మకమైన వారైనందున ఆయన వారిని జయించును. గట్టిగా చప్పట్లు కొట్టండి. నమ్మకాన్ని ముగించేయమంటారా? మరి లేచిపోయారు పోలేమని ఒక్క చినుకు పడకూడదా? ఇంత వయసు వచ్చింది, చిన్నప్పటి నుంచి ఎన్నిసార్లు తెలిసి ఉంటారమ్మా. ఏసులో పేరు ముందు ఇప్పుడు తడమని ఏమైపోతుంది? ఇది అందరు కలిసి పడిపోయి ఉన్నారు ఇల్లు. దేవునికి స్తోత్రం. మంచి వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్యాన్ని శ్రద్ధగా ఆలకించని బిడ్డలారా, ఒకే ఒక్క మాట మీద దృష్టికి తీసుకొస్తున్నారు. యేసు ఈ లోక రాజులను జయించాడు అనండి గట్టిగా. ఎట్టా? ఆయన వద్ద న్యూక్లియర్ బాంబులు ఉన్నాయి కనుక, న్యూక్లియర్ వెపన్ ఉన్న దేశములన్నీ యేసు వైపే ఉన్నాయి కనుక చిచ్చే కదా. ఆయన వెనక అందరూ సంసోను వంటి వారు ఉన్నారు కనుక, దావీదు వంటి వారే టీం అంతా కనుక కాదు. ఆయన వెనుకున్నవారు ఎవరట? పిలువబడిన వారు. ఆమెనండి. ఏర్పరచబడ్డవారు. గట్టిగా ఆమె నప్పండి. ఎవరాళ్ళు? ఎవరాళ్ళు? నమ్మకమైన వారంట. లోకమంతా కలిసి యేసు మీదకి యుద్ధానికి వస్తే యేసు గెలుస్తున్న కారణం ఏంటి తెలుసా? ఆయన వెనకాల ఒక టీం ఉందంట, ఆయనతో ఒక సైన్యం ఉందంట. వాళ్ళు బలవంతులు ఎవరు లేరు, వాళ్ళు మేధావులు ఎవరు లేరు, వాళ్ళు కళాకారులు లేరు, వాళ్ళు కవీశ్వరులు లేరు, వాళ్ళు ఐశ్వర్యవంతులు లేరు, వాళ్ళు మల్ల యోధులు లేరు. కానీ దేవుని పిలుపులో ఉన్నవారు ఉన్నారు, పిలువబడ్డవారు ఉన్నారు. గెలుపుకు వారే కారణం. స్తోత్రం చెప్పండి గట్టిగా. పిల్లబడిన వారులారా, నువ్వు సాకులు చెప్తున్నావేమో, ఒక స్త్రీని పెళ్లి చేసుకున్నానని, 5 జతల ఎట్లు కొన్నానని, ఇంకేమో చెప్తున్నావేమో. నీ సాకులు మాని, నీ అబద్ధములు మాని, నీ ఆటంకములు మాని, నీ ఆకాశాలు మాని, యేసయ్య పిలుపుకు సంబంధించి వస్తే, పిలుపుకు లోబడిన వారి ద్వారా దేవుడు గొప్ప జయమును సంపాదించబోతున్నాడు. ఎంతమంది ఆమె అన్నారు? పిలుపులు ఆగలేదట, వారు ఏర్పాట్లకు వచ్చారు. పిలువబడ్డవారు అనేకులు, కానీ ఏర్పరచబడ్డవారు కొందరే. వీళ్ళు ఏర్పాట్లో కూడా వచ్చారు, ఏర్పాట్లో కూడా వచ్చారు. పిలుపులు ఆగిపోలేదు, దేవుని సంకల్పంలోకి వచ్చారు. 10 మందిలో 5గురే. స్తోత్రం చెప్పరే గట్టిగా. 10 మందిని పిలువబడ్డ 5రే, 2లో 1రే. సకారీ సగం ఫిల్టర్ అయిపోతుంది. ఆ మిగిలిన, ఆ ఫిల్టర్లో మిగిలిన ఆ సగం మంది ఏర్పరచబడిన వారు. విడవబడ్డ 5లో ఉంటావా? ఎత్తబడి 5లో ఉంటావా? పని చేసుకునే ఒకరిలో ఉంటావా? ఎత్తబడి ఒకరిలో ఉంటావా? తిరగల విసరలే ఒకరిలో ఉంటావా? ఎత్తబడి ఒకరిలో ఉంటావా? పడుకునే మంచం మీద ఒకరిలో ఉంటావా? ఎత్తబడి ఏర్పాటులోనికి రాగలిగితే, ఆమేన్, నీ పిలుపులో నిలబడు. ఎస్, నెక్స్ట్ నీ ఏర్పాటులోకి రా. అయ్యా నాకు వరాలు లేవయ్యా, నాకు డబ్బులు లేవయ్యా, నాకు సంస్థ లేవా, అక్కర్లా. నమ్మకంగా ఉండి చాలు. ఎలా ఉండాలి? ఎలా ఉండాలి? ఎలా నమ్మకం అంటే ఏమిటి చెప్పండి? సింపుల్. ఆడు 1ని 10 చేశాడంట. యేసురావు అన్నాడు, అలా నమ్మకం. నీకు ఇచ్చిందాన్ని అభివృద్ధి చేయి. రక్షణ పొందావా? 10 మంది రక్షణలు తీసుకురా. సేవ ప్రారంభించావా? ఆత్మలు సంపాదించో. ఒక సంఘం ఇచ్చాడా? 10 సంఘాలు చేయి. 1ని 10 చేస్తే దాని పేరే నమ్మకత్వం. దేవుని పిలుపులో నిలబడదామా? ఎంతమంది ఆమె అంటారు? ఏర్పరచబడ్డ వారిలో ఉందామా? నమ్మకమైన వారంగా బతుకుదామా? అలాగైతే మన ద్వారా మన రాజు ప్రపంచాన్ని జయించబోతున్నారు, మహిమ రాజ్యం స్థాపించబోతున్నారు, రాజుగా రాబోతున్నారు. ఆయనకి స్వాగతం చెబుదాం, పిలుపులోకి వచ్చేద్దాం, ఏర్పాట్లోకి వచ్చేద్దాం, నమ్మకంగా బతుకుదాం. నిన్ను నన్ను దేవుడు ఆశీర్వదించారు, ఇదిగా సిద్ధపరచునుగాక. తనలో మంచి కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. సౌండ్ తగ్గించా. తలలో మంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. తలలో మంచి కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. పారిపోకుండా 5 నిమిషాల్లో ప్రార్థన చేసుకొని ఆశ్రయించి వెళ్ళిపోతే గుళ్ళోకి వెళ్ళిపోయి, ఓ ఆ గుళ్ళకి ఎవరు రాకుండా, యెహోషువ గారు గుళ్ళోకి ఎవరు రాకుండా చూడు.
నువ్వు పని మీద ఉండ 5 నిమిషాలు వేసి రక్తం వేసి నీకు దండం పెడతా. దొంగలందరూ ఆడ చేరుతున్నారు, పోయి బయటికి రా. కళ్ళు మూసుకొని చేతులెత్తి స్వరమిత ఒక్క నిమిషమైన యేసయ్యకి స్తోత్రాలు చెప్పండి. ఒక్క నిమిషమైన ఆగకుండా స్తోత్రాలు చెప్పండి. ఒక్క నిమిషమైన ఆగకుండా స్తోత్రాలు చెప్పండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రాత్రి దేవుని ఆత్మనితో మాట్లాడుచున్నాడు. దేవుని వాక్యం నీతో మాట్లాడుచున్నది. దేవుని పిలుపు నీకు వినబడుచున్నదా? వాక్యముల నుంచి పిలిచాడు, పాపం నుంచి పిలిచాడు, ఆశల నుంచి పిలిచాడు, చీకట్ల నుంచి పిలిచాడు. తన ప్రజగా ఉండడానికి, తన సొత్తుగా ఉండడానికి, తన రాజ్యం ఉండని పిలిచాడు. ఈ పిలుపుకు లోబడుతున్నావా? ఇంకా లోకములో ఉంటావా? ఇంకా ఆశలో ఉంటావా? ఏం చేస్తున్నారా నాయన? నేను చేసే పని ఏంటబ్బాయి? సార్ సెల్ సెల్ ఇవ్వండి. సెల్. దేవుని వాక్యం నీతో ఈ రాత్రి మాట్లాడుతుంది. పిలుపులో నిలబడు. తన రాజ్యముగా, తన సొంతగా, తన ప్రజగా ఈ రాత్రి దేవుని పిలుస్తున్నాడు. ఆయన బిడ్డగా ఉంటావా? ఆయన సాక్షిగా ఉంటావా? ఆయన సాధనంగా ఉంటావా? ఏర్పరచబడ్డ సంఘములో ప్రతిష్టలోకి వస్తావా? నీ ఏర్పాట్లో, పిలుపులో నువ్వు నమ్మకంగా నిలబడు చాలు. నీ ద్వారా అఖండ విజయాలు రాబోతున్నాయి. నీ ద్వారా అత్యధిక మహిమ రాబోతుంది. ఈ రాత్రి దేవుని వాక్యానికి ఎంతమంది స్పందిస్తున్నారు? ఎంతమంది లోబడుతున్నారు? ఎవరైనా దేవుని వాక్యానికి స్పందిస్తే అలవాటుగా చేతులు ఎత్తేసేవాళ్ళు కదా. ఈ సమర్పణలోనికి, నడిపింపులోనికి, నమ్మకత్వంలోనికి రావడానికి ఇష్టపడితే మీ కుడి చేయి పైకెత్తండి. మీ కొరకు ఏర్పరచబడ్డవారు ప్రార్థన చేస్తారు. ప్రార్థన. అలా ప్రతి వారు చేతులెత్తి దేవుని స్తుతిస్తూ ఈ రక్షణ పండుగలలో ఈ 2వ దిన రాత్రి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి ఏర్పరచబడిన వారి గుంపులోను ప్రభువులను నిలుపు. ప్రత్యేకించబడిన వారితో చేతులు కలిపి అనుభవాన్ని నాకు దయచే ప్రభా. ఈ ప్రత్యక్షతలను, ఏర్పాటును, వేరుపారిన అనుభవం కలిగి నీతో నడవగలిగిన కృపను నాకు అనుగ్రహిస్తున్నవాడా నీకు స్తోత్రాలు. చేతులెత్తుదామా, దేవుని స్తుతిద్దాం. కేవలం చిన్న చిన్న చినుకులకే నువ్వు భయపడితే ప్రభు యొక్క సన్నిధిలో నువ్వు ఎలా నిలవబడగలదు? తండ్రి, మీరు మాకు సహాయం చేయండి. మీ కృప చూపించండి నాయన. మీ దక్షిణ హస్త బలము తోడుగా ఉంచండి. నీ కరుణ వాత్సల్యత మాతో ఉంచండి. అదిగో కుడి హస్తాలు ఎత్తిన వారితో ప్రభువా, ఆ గొర్రె పిల్ల వివాహ మహోత్సవం కంటే ఒక అద్భుతమైన మాట ఈరోజు నువ్వు మాట్లాడావు నాయన. సమస్త రాజ్యములన్నీ కూడా నీతో యుద్ధము ప్రకటించడానికి వస్తున్నప్పటికీ సమస్తమును జయించగల శక్తివంతుడుగా నువ్వు నిలిచి ఉన్నావు. అదే ఆత్మ మా మధ్యన పనిచేసి మమ్మల్ని నడిపిస్తున్నది నీ స్తోత్రం. నీ మహాకృప, కనికరము, సన్నిధి, అభిషేకము మాతో ఉంచండి నాయన. అద్భుతము జరిగించండి నాయన. ఇదిగో ప్రభు, ప్రతి వారు ఏర్పాటు చేయబడిన ఒక సైన్యముగా, రాజులైన యాజక సమూహముగా నిలిచి నీ కొరకు ఒక ప్రత్యేకమైన ఒక పాత్రగా నిలవడానికి సహాయం చేయండి. కృప చూపించండి నాయన. ఈ 2 దినాలు రక్షణ పండుగల్లో మీ సన్నిధి మాతో ఉంచారు. మమ్మల్తో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ప్రాంతాన్ని మీరు దర్శించారు ప్రభు. దేవుని దాసులు ఏర్పాటు చేయబడిన వారితో నాయన నువ్వు అనేక సంగతులు ఈ ప్రాంతానికి మేల్కొల్పు కలిగించే ప్రభు. లేఖనంలో మనుషులు కొని నమ్ముతున్నాడు కానీ
పరిపూర్ణత నమ్మలేకపోతున్నాడు తండ్రి. ఆ పరిపూర్ణమైన యోగ్యమైన ప్రత్యక్షతలను నమ్మగలిగిన విశాల మనసును వారికి దయచేయండి. వారు నమ్మటానికి రక్షణ కూడికలు అనేక మంది రక్షించబడాలి ప్రభా. 2000 జీవరాశులు చనిపోయినప్పటికీ ఒక పాపి రక్షించబడ్డాకి నువ్వు ఇష్టపడిన దైవమానికి స్తోత్రం. ఈ రాత్రి, ఈ 2వ రాత్రి, రెండంతల ఆలోచన ఆత్మీయ జీవితంలో ప్రభా ఎవరో ఒకరు రక్షించబడ్డాకి, ఒక గొప్ప రక్షణ ప్రాణం రాటాకి నువ్వు ఏర్పాటు చేసినందుకు వందనాలు. నీ వాక్యాన్ని ప్రచురము చేసిన నిలబెట్టి మీ దాసులు వాడుకున్నదని స్తోత్రాలు ప్రభా. రేపు జరుగుతున్న ఐఎంజే కార్యక్రమం 6:30 మరింత ఘనముగా జరిగించండి. ఈ 2 దినాల కొడుకుల్లో వాతావరణం ప్రతికూలతగా ఉన్నప్పటికీ మీ హస్తము తోడుగా ఉంచి నడిపించావు, పోషించావు, సంరక్షించావు ప్రభా. నాయన వచ్చిన వారందరూ ఒక దీవెనకరముగా మార్చబడుతున్నారు నమ్ముతున్నాం ప్రభా. ఈ రక్షణ వస్త్రాలు ధరించుకొని యుద్ధానికి సిద్ధము కలిగిన వారిగా, ఓ యుద్ధ వేదులుగా నేను మీ బిడ్డలు మీరు వాడుకున్నది స్తోత్రాలు. కృప చూపించండి. ముఖ్యంగా మీ దాసులు జపంజా గారిని మీరు నిలబెట్టి ఇంతవరకు మీరు మాట్లాడిన ఇంకను అనేక ప్రాంతాల్లో మీ దాసులు మీరు వాడుకోండి. ఆరోగ్యాన్ని దయచేయండి, బలపరచండి, అద్భుతం జరిగించమని ప్రభా. వాక్య పరిచర్య అనేక మంది హృదయాలను రేగెత్తించినదని స్తోత్రాలు. ఈ కడవరి దినాల్లో తినేవారిగా, తిరిగేవారిగా, లోకములో ఏదో కాక ఆ యుద్ధమునకు సిద్ధము కలిగిన కవసమును ధరించుకొని ఆత్మీయ పోరాటములో నిలవగలిగిన శక్తిని దయచేయండి. ఆత్మను సంపాదించే భాగ్యమును దయచేయండి. నీ పరిచయం విస్తరించగలిగిన కృపను దయచేయండి. ప్రతి మాట అణువణువున హృదయాల్లో చోటు చేసుకుని ప్రభు ఒక శక్తివంతమైన పరిచర్యలో ముందుకు నడవగలిగిన భాగ్యము దయచేయమని ఈ 2వ దిన రాత్రి కూడికలో మీ దాసులు వాడుకున్నందుకు వందనాలు. మరింత ముగింపుకు వచ్చాం. మీ హస్తం తోడుగా ఉంచండి, బలపరచండి, మహాకృప తోడుగా ఉంచమని యేసు క్రీస్తు ప్రశస్త నామమును అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. అందరు 2 చేతులెత్తి స్తోత్రం చెప్దాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృపయు, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము సన్నిధి సదా ఈ 2 రాత్రి భాగంలో రక్షణ పండుగలలో మీ హస్తము తోడుగా ఉన్నట్లుగా భవిష్యత్ కాలమున ఇంకా జరగబోయే కార్యక్రమాలంతటిలో మీ సన్నిధి సదా తోడైండి నడిపించునుగాక. యేసు రక్తమే జయం, ప్రభు రక్తమే జయం, ప్రభు సంపూర్ణ విజయము కలుగును గాక. యేసు క్రీస్తు మహారాజుకి, యేసు క్రీస్తు మహారాజుకి, త్వరలో రానయ్యన రక్షకునికి చప్పట్లు కొడుతూ ప్రభువుని గణపరుద్దాం. ఎవరైనా ప్రార్థన చేసుకోవాలనుకుంటే ప్రార్థన చేస్తారు. ఎవరైనా ప్రార్థన చేసుకోవాలనుకుంటే మీరు దగ్గర స్టేజ్ దగ్గర రండి. అలాగే దైవజనులు కూడా ఎవరు వెళ్ళిపోవద్దు, దయచేసి మీరు దగ్గర రావాలి. అన్నీ చూసుకుంటూ వల్ల మీకు కనబడి వెళ్ళండి, కనబడి వెళ్ళండి. అందరూ తెలియపరుస్తారు. స్టేజ్ దగ్గర ఉండాలి. రేపు ఉదయం ఈరోజు వచ్చిన దైవజనులందరికీ ప్రేమపూర్వక ఆహ్వానం. రేపు ఉదయం 6:30 నుంచి 9:30 వరకు ఇక్కడే చర్చిలో ఐఎంజే ప్రార్థన ఏర్పాటు చేయడం జరిగింది.
భోజనాలు చేయకపోతే భోజనాలు చేసి వెళ్ళాలని తెలియపరుస్తున్నాం. పరిచయం చేస్తున్నటువంటి 4 సంఘాలు కూడా ఆ పరిచర్యలో ఏకీభవించి అన్ని సక్రమంగా సమకూర్చాలని చక్కబెట్టాలని ప్రభుత్వాన్ని తెలియపరుస్తూ ఉన్నాం. అలాగే ప్రతి నెల 2వ శనివారము ఇదే స్థలములో భారతదేశ క్షేమము కొరకు, మానవాళి రక్షణ కొరకు ప్రార్థనలు జరుగుతూ ఉన్నవి. కాబట్టి మీ అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నామండి. ప్రతి నెల 2వ శనివారము భారతదేశ క్షేమము కొరకు జరుగుతున్న ప్రార్థనలకు రండి, తెలియపరచండి, ప్రభువుని స్తుతించుదాం. అలాగే ఈ మందిరానికి వెళ్ళలేనట్టు వారు ప్రతి ఆదివారం ఇదే స్థలంలో మధ్యాహ్నం 1 గంట నుండి ఆరాధన జరుగుతూ ఉన్నది. అందరికీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఏకీభవించండి. అలాగే వచ్చిన దైవజనులు స్థానిక దైవజనులు కలిసి వెళ్ళాలని ప్రభు పేరట తెలియపరుచుకున్నాము.